ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఏపీ నిరుద్యోగ భృతిపై ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. పూర్తి వివరాలు చూసినట్లయితే మన ఏపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేసిన హామీలను ఒక్కొక్కటిగా అమలుపరుస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు నిరుద్యోగ యువతకి నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి పథకాన్ని అమలుపరచబోతున్నది. ఈ పథకాన్ని అందుకోవడానికి కావాల్సిన అర్హతలు చూసినట్లయితే డిగ్రీ పూర్తి చేసి 2 ఇయర్స్ కంప్లీట్ అయినా ఇంకా ఉద్యోగం రాని వారికి ఈ పథకం వర్తిస్తుందండి. ఏజ్ లిమిట్ విషయం చూస్తే ఈ పథకానికి అప్లై చేసుకునే వారి వయసు 22 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు ఉండాలి. అలాగే వారి కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండాలి. ఈ పథకానికి అప్లై చేసుకునే వ్యక్తికి పిఎఫ్ అకౌంట్ అనేది ఉండకూడదండి. అలాగే వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా 4 చక్రాల వాహనం కలిగి ఉన్నా కూడా ఈ పథకం వర్తించదు. అలాగే ప్రభుత్వం నుండి 5 లక్షల కంటే ఎక్కువ లోన్ ఆర్ సబ్సిడీ తీసుకుని ఉండకూడదు. అలాగే వీరి కుటుంబం 5 ఎకరాల కంటే ఎక్కువ భూమిని కలిగి ఉండకూడదు. ఈ అర్హతలన్నీ కలిగి ఉంటే ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి అర్హులుగా ఎంచబడతారు. ఈ నిరుద్యోగ భృతి పథకానికి అప్లై చేసుకోవడానికి అందరూ తప్పనిసరిగా ఆధార్ కార్డును కలిగి ఉండాలి. దీనికి తప్పనిసరిగా మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి. అలాగే ఈమెయిల్ ఐడి మరియు ఉపయోగంలో ఉన్న ఫోన్ నెంబర్ కలిగి ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఆధార్ లింక్ అయి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉన్నట్లయితే ఆగస్టు నెలలో ప్రారంభమయ్యే అప్లికేషన్ ప్రాసెస్కి ముందుగా అప్లై చేసుకోవచ్చండి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ త్వరలోనే విడుదల కాబోతుంది. విడుదల కాగానే ఎలా అప్లై చేసుకోవాలి అనేది వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.